తాత్పర్యంలో ఒకటైనటువంటి భగవద్గీతని అందించవలసినటువంటి సమయం ఆసన్నమైతే భగవద్గీతని అర్జునుడికి చెప్పడం కోసం కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి మోహం కలిగితే ఆ మోహాన్ని పోగొట్టడం అనేటటువంటి ప్రయత్నంలో ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా సరే మనందరికీ కూడా నిత్య జీవితంలో కానీ జ్ఞానాన్ని పొందడంలో కానీ విశేషమైనటువంటి ఉపకారం చెయ్యడం కోసం మనకి భగవద్గీతని అందించాడు. ఒకనాడు కురుక్షేత్రంలో అర్జునుడు పొందినటువంటి మోహం భగవద్గీత రావడానికి కారణమైంది. ఒకనాడు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి బడలిపోయినటువంటి కారణం చేత ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మాన్ని నాశనం చెయ్యడం కోసం మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి బయలుదేరి వచ్చి రామచంద్రుడికి ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. ఆనాడు రాముణ్ణి నిమిత్తంగా పెట్టుకుని ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి కారణం చేత మనందరికీ కూడా ఇవాళ ఆదిత్య హృదయం అందింది. అలాగే ఒక సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాన్ని మనకందరికీ కూడా పరిచయం చెయ్యడం కోసం ఆ క్షేత్ర వైభవాన్ని మనకు అందించడం కోసం భగవంతుడు ఒక్కొక్కప్పుడు చాలా చిత్ర విచిత్రమైనటువంటి లీల నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి లీల ఆయన నిర్వహించాలి అంటే దానికి తగినటువంటి దక్షుడైనటువంటి వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తి ఎదురుగుండా లేకపోతే అంత గొప్ప లీల నిర్వహించడం తేలికైన విషయం కాదు. అర్జునుడు లాంటి జిజ్ఞాసు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పడానికి అవకాశం కలిగింది. అలాగే రామచంద్రమూర్తి లాంటి ఉత్తముడైనటువంటి సాధకుడు ధర్మాత్ముడు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి శిష్యుడిగా ఆనాడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని అందించగలిగాడు. అలాగే పరమశివుడు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో పరమ ప్రఖ్యాతమైనటువంటిది పరమాద్భుతమైనటువంటి దక్షారామ క్షేత్రం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయడానికి ఒకప్పుడు స్వయంగా వ్యాస మహర్షిని ఆధారంగా తీసుకున్నాడు. వ్యాసుడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే వ్యాసుడిగా అవతరించి ప్రతి యుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క శక్తియుక్తులను ఆయుర్దాయాన్ని లెక్కలో పెట్టుకుని వాళ్ళు ఆ ఆయుర్దాయంలో ఎంతవరకు శాస్త్రాన్ని అభ్యాసం చెయ్యగలరో గణన చేసి దానికి అనుగుణంగా ఉపకారం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని 4గా విభాగం చేసి 4 ఋషులకు అందించి శిష్యులకు, తద్వారా పరంపరాగతంగా ఆ వేదం ప్రచారంలోకి రావడానికి కారణమైనటువంటి మహానుభావుడు ఆయన 18 పురాణములను ఇవ్వడమే కాకుండా బ్రహ్మసూత్రాల్ని పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా మనకు అందించాడు. అటువంటి వ్యాస భగవానుణ్ణి అడ్డుపెట్టి కాశీపట్టణంలో ఒకప్పుడు పరమేశ్వరుడు ఒక గొప్ప లీల చేశాడు. ఆ చేసినటువంటి లీల కారణంగా మనకి దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో, దక్షారామ క్షేత్రం యొక్క వైభవం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆ క్షేత్రాన్ని సేవించి మనందరం కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం కావడానికి అవకాశం లభించింది. వ్యాస మహర్షి ఒకప్పుడు 300 మంది శిష్యులతో కలిసి కాశీపట్టణానికి చేరుకున్నాడు. కాశీపట్టణానికి చేరుకోని వాళ్ళు, కాశీపట్టణాన్ని సేవించినటువంటి వాళ్ళు ఉండరు. అటువంటి కాశీపట్టణానికి ఒకప్పుడు వ్యాసుడు కూడా 300 మంది శిష్యులతో కలిసి వెళ్ళి ప్రతిరోజు గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవించి అన్నపూర్ణమ్మని విశాలాక్షమ్మని దర్శనం చేసి పరమ పవిత్రమైనటువంటి రీతిలో మంత్రజపం చేస్తూ సత్కాలక్షేపం చేస్తూ గడుపుతున్నాడు. ఇలా గడుపుతున్నటువంటి కాలంలో ఆ కాశీపట్టణం యొక్క ప్రాముఖ్యత అటువంటిది కనుక వ్యాసుడు ఆకర్షింపబడి అక్కడికి రావడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. కానీ ఉత్తరాన ఉన్నటువంటి కాశీక్షేత్రం ఎంత గొప్పదో దక్షిణాన్న కూడా కాశీపట్టణం కన్నా యథార్థానికి గొప్పదైనటువంటి ఒక పట్టణం ఉందని,
ఆ పట్టణంలో ఉన్నటువంటి శివలింగం కానీ అమ్మవారు కానీ అపారమైనటువంటి అనుగ్రహ ప్రదాతలని లోకానికి తెలియచెయ్యాలని శంకరుడు సంకల్పం చేశాడు. ఆయనకి కాశీపట్టణం అంటే చాలా ప్రీతి. శంకరుడు కాశీయందు ఎంత అనురక్తి కలిగి ఉంటాడు అంటే, భార్య అయినటువంటి పార్వతీదేవి యందు ఎంతటి అనురాగమును కలిగి ఉంటాడో కాశీపట్టణమునందు కూడా అంత అనురాగమును కలిగి ఉంటాడు అని చెప్తారు. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుడికి భార్య ఎవరు అని అడిగితే మనం తడువుకోకుండా వెంటనే పార్వతీదేవి అంటాం. కానీ పార్వతీదేవి మీద ఆయనకి ఎంత ప్రీతి కలిగి ఉంటాడో అంత ప్రీతిని కూడా ఇంకొక ముగ్గురి ఎందు కలిగి ఉంటాడట. అందుకే ఆ ముగ్గురి పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రీతి కారణంగా వాళ్ళని కూడా భార్యలతో సమానమైనటువంటి స్థానం ఇస్తారు. పత్నీస్వరూపం ఎప్పుడూ పార్వతీదేవిదే, కానీ భార్యతో సమానమైనటువంటి స్థానాన్ని గౌరీదేవి కాకుండా ఇంకో ముగ్గురు పొందారు. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. పరమ ప్రీతితో ఒకనాడు భగీరథుణ్ణి అనుగ్రహించడం కోసం ఆ గంగావతరణం జరిగినప్పుడు ఆ గంగా నదిని జటాజూటంలో వహించాడు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచన భోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరిగినప్పుడు గంగా నదిని జటాజూటంలో పట్టాడు. అందుకని గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి, ఎప్పుడూ ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉంటూ ఉంటాడు. అందుకే కాశీపట్టణాన్ని పార్వతీదేవితో సమానమైనటువంటి భార్యాస్థానంలో చెప్తారు. దక్షిణ కాశీ యొక్కతే. దక్షారామ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని వర్ణిస్తారు. అందుకే దక్షారామం అంటే పార్వతీదేవి అంటే ఎంత ప్రీతిని పొంది ఉంటాడో అంత ప్రీతిని పొంది ఉంటాడు. కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములనురాగ రసము పేర్మి. నలుగురు కూడా భార్యాస్థానంతో సమానమైనటువంటి స్థానంలో ముగ్గురుంటే, భార్యాస్థానంలో పార్వతీదేవి ఉంటే, శంకరుడు నలుగురు భార్యలను పొంది ఉన్నాడా అన్నంత ప్రీతి వీటి పట్ల ప్రదర్శిస్తూ ఉంటాడు అంటారు. అందుకే ఆ కాశికాపట్టణము శంకరుని నెలవు, కలి ప్రవేశింపడానంద కాననమున, శ్రీనివాసంబు వారాణసీపురంబు, ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు అంటారు. ఆ కాశీపట్టణం గురించి చెప్తూ అది ఎంత గొప్పది అంటే, కాశీపట్టణము శంకరుని నెలవు. ఆ కాశీపట్టణం పరమశివుడు ఎప్పుడూ కూడా నివాసం ఉండేటటువంటి స్థానం. శంకరుడు స్థూలమైనటువంటి రూపంతో ఆ పట్టణంలో విహారం చేస్తూ ఉంటాడు అని చెప్తారు. కలి ప్రవేశింపడ ఆనందకాననమున, ఆనందకాననము అని కాశీపట్టణానికి పేరు. కాశీపట్టణంలోకి కలిపురుషుడు ప్రవేశించడు. అందుకే కాశీపట్టణ ప్రవేశమే అంత గొప్పదిగా చెప్తారు. అది శ్రీనివాసంబు వారాణసీపురంబు, శ్రీమంతమై అనేకమైనటువంటి విభూతుల్ని మనుష్యులకు కటాక్షించడంలో కాశీపట్టణం అంత గొప్పది. అది మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు. కాశీపట్టణాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు నివాసం చేసి కాశీలో శరీరత్యాగం చేస్తే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని ప్రతీతి. ఎందుచేత అంటే కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక విశేషం ఉంది. అది ఏ ప్రాణి కానివ్వండి, రామకృష్ణ పరమహంస ధ్యానంలో దర్శనం చేశారు. అది మనుష్యుడే కావక్కర్లేదు, చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, ఈగ కానివ్వండి, పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, కాశీపట్టణంలో ప్రాణత్యాగం చేసేటప్పుడు కుడి చెవి పైకి పెట్టి ప్రాణం వదిలిపెడతాయిట. ఎందుకని అంటే ఆ ప్రాణి ఏదైనా సరే
అది ప్రాణత్యాగం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో ప్రణవోపదేశాన్ని చేస్తాడు. చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఆ ప్రాణిని తనలో కలుపుకుంటాడు. కాశీఖండంలో వర్ణిస్తారు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఆ కాశీపట్టణంలో ఎవరైనా ఒక ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఉంటే మొట్టమొదట జరిగేటటువంటి విశేషం ఏమిటంటే పార్వతీదేవి కదిలి వస్తుంది. కదిలి వచ్చి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. స్వయంగా హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి హైమవతి ఆ పార్వతీదేవి ఇంకా కొద్ది సేపట్లో ప్రాణం విడిచిపెడతాడనగా ఆ వ్యక్తికి తన యొక్క పవిట కొంగుతో విసురుతుందిటే.